Shravanti to speak. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ముందుగా మా మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎంత సపోర్ట్ చేశారు అండ్ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా మెన్షన్స్ చేసి స్టోరీస్ పెట్టారు. బ్యాడ్ థింగ్ ఏంటి అంటే ఆ క్యారెక్టర్ రివీల్ అయిపోతుందని మా వంశీ గారు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు మాకు, రీటాక్ చేసుకోవద్దని చెప్పి. సో కంటెంట్ బయటికి వెళ్ళిపోతుందని, సో ఆ థ్రిల్ మిస్ అవుతారని. అయినా మీరందరూ కూడా చూసి నాకు పర్సనల్గా మెసేజెస్ చేశారు ఇండస్ట్రీ నుంచి అందరూ. ఐఎమ్ సో హ్యాపీ. అంటే దాని తర్వాత మళ్ళీ నేను మూవీ ప్రమోషన్స్కి, అది వేరే మూవీ ప్రమోషన్స్కి అది వెళ్ళినప్పుడు మొన్న ఉస్తాద్ కానీ విష్ణు విన్యాసం కానీ ఆ క్రౌడ్లో నుంచి చంపా ఐ లవ్ యూ అంటుంటే ఆ ఫీల్ ఎంత బాగుందో, చాలా చాలా మంచిగా అనిపించింది. అంటే ఇప్పటి వరకు హోస్ట్గా ఉన్నప్పుడు ఆ స్ట్రేచర్ వేరు, అండ్ యాక్టర్గా ప్రజెంట్ చేస్తున్నప్పుడు అది సక్సెస్ అయినప్పుడు ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ అంతా చాలా చాలా ఆనందంగా ఉంది. ముందుగా నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా డైరెక్టర్ గోపి గారికి. థ్యాంక్ యూ సో మచ్ గోపి గారు, ఇంత బ్యూటిఫుల్ క్యారెక్టర్ నా కోసం రాసినందుకు. అండ్ మా డిఓపి గారికి, నాకు నేనే స్క్రీన్లో చూసుకున్నప్పుడు ఎంత ముద్దుగా అనిపించిందో, చాలా అందంగా చూపెట్టారు. సో ఇవాళ అంతా హ్యాపీనెస్ మూమెంట్ అనమాట. సో ఇన్ని రోజులు ఎమోషనల్గా అన్నీ చాలా మాట్లాడాం. టుడే ఈజ్ ఓన్లీ థ్యాంక్ యూ మీట్ కాబట్టి సో హ్యాపీగా మాట్లాడాలని ఫిక్స్ అయ్యాను. అండ్ వెన్నెల కిషోర్ గారు స్పెషల్గా, సో ఆయనతో కాంబినేషన్ అంటే ఇంకా ఆయన ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది, బట్ ఎక్కడా కూడా యాటిట్యూడ్ చూయించకుండా, నేను హై అని చూయించకుండా చాలా హెల్ప్ చేశారు నాకు. మనం ఇలా చేద్దాం, ఇలా బాగుంటుంది, సో నువ్వు ఈ పంచ్ చెప్పు, నువ్వు ఈ ఎక్స్ప్రెషన్ పెట్టు అని. థ్యాంక్ యూ సో మచ్. మన కాంబినేషన్ వచ్చినప్పుడల్లా హిలేరియస్గా నవ్వుతూ ఉన్నారు అండ్ అందరూ కూడా వీడియోస్ పంపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ వెన్నెల కిషోర్ గారు అండ్ నరేష్ గారికి అండ్ అలానే అజయ్ ఘోష్ గారికి అండ్ సుదర్శన్ గారికి. సో వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుహాస్ గారు స్పెషల్గా లాస్ట్లో ఎమోషనల్ సీన్ అప్పుడు నాకు చాలా హెల్ప్ చేశారు ఆయన. సో ఆయన షార్ట్ ఫిలింలో ఒక సాడ్ మ్యూజిక్ ఉంటుంది, సో అది ప్లే చేసి, లేదు మీరు కూర్చోండి ఫస్ట్ దీన్ని విని దాని తర్వాత మీరు ఒకవేళ ఎమోషనల్ ఫెలో అయితే ఇది హ్యాపీగా మీకు బయటకు వచ్చేస్తుంది, హ్యాపీ టీయర్స్ వస్తాయి అని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్. ఆ సీన్కి మీరు నాకు చాలా హెల్ప్ చేశారు, ఐ మీన్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి అబ్బాయి సుహాస్, ఆయనకి ఇంకా మంచి సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ శివాని గర్ల్ నెక్స్ట్ డోర్, మన ఇంట్లో అమ్మాయి లాగానే చాలా ఫ్రెండ్లీ నేచర్. మేమంతా కూడా తెలుగు వాళ్ళం అయ్యేసరికి ఫుల్ మంచి ఫ్యామిలీ బాండింగ్ ఉన్నింది మాకు సెట్లో. సో ఇంత బ్యూటిఫుల్ సినిమా నేను తర్వాత ఎన్ని క్యారెక్టర్స్ చేసినా చంపా ఇస్ ఫర్ ఎవర్ మై ఫేవరెట్. థ్యాంక్ యూ సో మచ్ గోపి గారు. అండ్ సో అలానే మా ప్రొడ్యూసర్ నరేంద్ర గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా మొదటి సినిమా ఇంత మంచి టీంతో వర్క్ చేయడం, ఇట్స్ గివింగ్ మీ సో మచ్ ఆఫ్ హ్యాపీనెస్. సూన్ మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ గుడ్ లక్. సో ఇలానే బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా లైక్ రెడ్డి గారు, మీ టర్న్. బిఎన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ త్రిశూల్ విజనరీ స్టూడియోస్ నుంచి వచ్చిన ఫస్ట్ సినిమా హే బలవంత్ని ఇంత విజయవంతం చేసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. సార్ 5Xలో చూస్తాం మామూలుగా కొన్ని ల్యాగ్ అవుతున్నాయని, మీది నాకు రివర్స్ చేయాలేమో సార్. మీరు ఏం చెప్పారు ఇప్పుడు, ఏ భాషలో చెప్పారు మీరు? నాకు అది కొరియన్లా వినిపించింది, కొంచెం స్లో చేయరా? త్రిశూల్ విజనరీ స్టూడియోస్ నుంచి వచ్చిన మొదటి సినిమా. నేనే ఫాస్ట్గా మాడతానేమో అనుకున్నా ఇప్పటివరకు, మీరు సూపర్ ఫాస్ట్. ఇలానే సూపర్ ఫాస్ట్ సక్సెస్లో అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు కంటిన్యూ చేయండి, మీరు ఎలా అయినా పర్లేదు. త్రిశూల్ విజనరీ స్టూడియోస్ నుంచి వచ్చిన మొదటి సినిమా హేర్ బలవంత్ని సక్సెస్ఫుల్గా చేసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. చూసిన ప్రతి ఒక్కరూ చాలా సాటిస్ఫైడ్ అన్నారు, సినిమా చాలా బాగుంది, చాలా బాగా తీశారు అని ప్రతి ఒక్కరు చెప్పారు. సో యాజ్ అన్ ఆడియన్ నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను ఎవరు గుర్తుపట్టరు. సో నేను అన్ని షోలకి ఆల్మోస్ట్ ఒక 10 times నార్మల్ ఆడియన్స్ లాగా వెళ్ళి చూశాను. సో ప్రతి ఒక్కరు 2 hours ఫోన్స్ చూడకుండా నవ్వారు, అది నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. సో ఐ రియలీ మంచి సినిమా ఇచ్చానని నేను ఆశిస్తున్నాను. లైక్ ఇంకా 10 రోజులు ఉంటుంది సినిమా, చూడని వాళ్ళు ఇంకా చూస్తారని కోరుకుంటున్నాను, చూసి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. పర్ఫెక్ట్ అండి. స్పీచ్ అయితే మీరు ఎంత స్పీడ్గా స్పీచ్ ఉందో, ఎంత స్పీడ్గా ప్రాజెక్ట్ ఇచ్చారో అంతే స్పీడ్గా సక్సెస్ అందుకున్నారు. సో ఇది కంటిన్యూ అవుతూనే ఉండాలి, ఇదే స్పీడ్లో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మిమ్మల్ని గుర్తుపట్టట్లేదు అన్నారు కదా, ఒకసారి వంశీ గారి దగ్గరికి వెళ్ళి స్పీచ్ ఒకసారి ప్రాక్టీస్ చేసి రండి. నెక్స్ట్ డే నుంచి మిమ్మల్ని గుర్తుపట్టడం స్టార్ట్ అవుతుంది ఆ స్పీచ్ అయిపోగానే. థ్యాంక్ యూ సో మచ్.
నరేందర్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్. నా గోపి గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియాకి థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఫిలింని ఫస్ట్ నుంచి సపోర్ట్ చేశారు. నిన్ననే బ్రేక్ ఈవెన్ అయిందని చెప్పారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఈ మూవీ చూసిన ఆడియన్స్ అందరికీ, సినిమా లవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. యుఎస్లో అయితే యునానిమస్గా టాక్ వచ్చింది. చాలా పాజిటివ్గా అనిపించింది. అంటే ఇలాంటి ప్లాట్ పాయింట్ని ఇంత నీట్గా ఇంత మంచిగా చూపించారని అందరూ అంటుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇంకా అందరికీ క్యాస్ట్ అండ్ క్రూ షార్ట్గా ముగిచ్చేస్తాను. క్యాస్ట్ అండ్ క్రూకి పేరున థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా ఓటీటీ పార్ట్నర్ జీకి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా వంశీ సార్ థ్యాంక్ యూ సార్, అందరూ సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గోపి గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ ఇంకో ప్రాజెక్ట్ కోసం కూడా మేము వెయిట్ చేస్తున్నాం ఈగల్లీ, బికాజ్ ఈ ప్రాజెక్ట్ తర్వాత ఎక్స్పెక్టేషన్స్ అలానే పెరిగిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఫిల్మ్ అనమాట. ఎంజాయ్ ద సక్సెస్. అండ్ బేసిక్గా ఈ ఈవెంట్ బ్రేక్ఫాస్ట్ టైంలో అవ్వాలి, కానీ లేట్ అయింది. ఎందుకంటే కాచాయని భోంచేసావా అని మాత్రం మైక్ ఇవ్వాలని మన వాళ్ళు 12 చేశారు. సో ఇప్పుడు శివాని విల్ స్పీక్. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమాని అంత సపోర్ట్ చేసినందుకు, మా టీం అందరినీ కూడా అంత సపోర్ట్ చేసినందుకు. వంశీ గారికి, బన్నీవాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మా సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మా ప్రొడ్యూసర్ నరేంద్ర గారికి థ్యాంక్ యూ సో మచ్. గోపి గారికి, కాస్ట్ క్రూ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ టు ది ఆడియన్స్. అంటే మా టైటిల్ మారినా, ఏమైనా, ఎంత జరిగినా కంటెంట్ మారలేదు, మీ మనసులు మారలేదు. మా కంటెంట్ని అంతే లవ్ చేశారు, అంతే లవ్ చూపించారు, అంతే సపోర్ట్ చేశారు, యాక్సెప్ట్ చేశారు అండ్ థియేటర్స్ దాకా వచ్చి చూశారు. చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. చూడని వాళ్ళందరికీ మా ప్రొడ్యూసర్ చెప్పినట్టు ఇంకా 10 రోజులు ఉందండి థియేటర్లో. ప్లీజ్ వెళ్ళి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. మా ఇంట్లో వాళ్ళందరూ చూశారు, మా నాన్న కూడా చూశారు, చెప్పారు చాలా మంచి సినిమా ఇది, సుహాస్ సినిమా అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ సినిమా అని. సో ఐ థింక్ అంత హార్ట్ వార్మింగ్ స్టోరీతో మేము ముందుకు వచ్చాము. మీ అందరికీ ఖచ్చితంగా చాలా నచ్చుతుంది. చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు, ఎంతో మంచి ట్వీట్స్ పెడుతున్నారు, మెసేజెస్ చేస్తున్నారు. ఐ థింక్ మాకు అదే చాలా పెద్ద సక్సెస్ అండి. అంటే అంతవరకు రీచ్ అయ్యాం కాబట్టి. ఓవర్సీస్ కూడా చాలా మంచిగా ఆడింది అండ్ వాళ్ళందరికీ కూడా పేరున థ్యాంక్ యూ. ఐ థింక్ ఐ షుడ్ ఆల్సో టాక్ అబౌట్ టీమ్ దట్ ఈస్ బిహైండ్ ద కెమెరా. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అసలు చాలా కష్టపడ్డారండి. చాలామంది యాక్టర్స్ ఉన్నారండి, కాంబినేషన్స్ చాలా ఉన్నాయి. అందరినీ మేనేజ్ చేసి సెట్లో ఏం కేయాస్ లేకుండా ప్రాపర్గా హాయిగా షూట్ అవ్వడానికి వాళ్ళు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. మా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. మా పిఆర్ఓ వాళ్ళకందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్, ఆల్ ద లవ్. ఇంకా లవ్ చూపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.